బీపీ, షుగర్ తొందరగానే వస్తుందన్నమాట. ఇలాంటి జబ్బులు దీర్ఘకాల వ్యాధులు అంటారు వీటిని. కాబట్టి హోమియోపతిలో కొద్ది రోజులు వాడితే సరిపోతుంది అన్నట్లుగా క్వశ్చన్ అడగడం జరిగింది మనల్ని పేషెంట్స్. బీపీ, షుగర్ ఈ రెండు కూడా దీర్ఘకాల వ్యాధులు మనం చెప్పుకున్నాము. మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. రెండవది మన హార్మోన్స్ రిలీజ్ కావడానికి కూడా ఇన్సులిన్ అది కరెక్ట్గా ఉండేంత వరకు అది వాడుకోవాల్సి వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది మనకు దీర్ఘకాలంగానే ఉంటుంది అది కూడా. అంటే ఒకసారి ప్రాబ్లం వచ్చిందంటే మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్. ఆ మెయింటెనెన్స్ కోసం మనం మందులు వాడుకుంటాం. అది ఇంగ్లీష్ మందులు కావచ్చు, హోమియో కావచ్చు, ఆయుర్వేదిక్ కావచ్చు, ఏదైనా సరే మందులు అనేది కంటిన్యూగా అయితే వాడుకోవాల్సి ఉంటుంది. కొద్ది రోజులు వాడి ఆఫ్ చేయకూడదు అవి. ఎందుకంటే ఇన్సులిన్ అనేది ఒకసారి బ్రేక్ అయిందంటే ఇంకా అది లైఫ్ లాంగ్ అదే విధంగా ఉంటుంది. మళ్ళీ మనం కొత్తది తీసి పెట్టలేం. ప్యాంక్రియాస్ ఉంది, ప్యాంక్రియాస్ కొత్తగా పెడితే సెట్ చేయొచ్చు, కానీ అది ఎంతమందికి పాసిబుల్, ప్రాక్టికల్గా కష్టం. అందుకని మందులు వాడుకోవడం కంపల్సరీగా ఉంటుంది. తర్వాత డోస్ పెంచుకోకుండా మీరు కొన్ని టెక్నిక్స్ ఫాలో కావడం వల్ల మందు పరిమాణం పెంచుకోకుండా అదేవిధంగా లైఫ్ స్టైల్ మార్చుకుంటూ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.